హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, గ్రేవీ మాదిరి చేస్తున్నాను. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇందులోనే ధనియా పౌడర్ కూడా కలిపానండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్టు, ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, కొబ్బరి అండి. ముందుగా మనం హాఫ్ టమోటా కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, టమాటా కొబ్బరి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిందండి ఆయిల్. ఆనియన్స్ వేసేస్తున్నాను. టమాటా వేస్తున్నానండి. వీటిని ఒకసారి ఇలా కలిపేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం వేగింది కదండి. ముందుగా మనము ఇందులో చికెన్ వేసుకుందామండి. కడిగి పెట్టుకున్నానండి ఈ చికెన్. ఇది కలిపేసాను కదండి. ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఈ చికెన్లో కొంచెం వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఈ చికెన్లో కొంచెం వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఇలా కొద్దిసేపు ఒక 5 minutes మగ్గనిద్దామండి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయి పైన ఆయిల్గా తేలుతుంది. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ఇది వచ్చేసి టమాటా కొబ్బరి కలిపిన పేస్ట్ అండి. మిక్స్ చేశానండి. ఇలా చేస్తే గ్రేవీ చాలా బాగుంటుందండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టే ముందు గరం మసాలా కూడా వేసేసుకుందామని. చూడండి, ఇప్పుడు బాగా కలిసిపోయింది కదండి. చూడడానికి చికెన్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. గరం మసాలా వేసేసుకుందామండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. ఇక్కడ ఒకసారి కలిపేసి వాటర్ వేసేసుకుందామండి. వాటర్ వేసేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసానండి వాటరు. చూడండి, దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇందులోనే కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అండి. విజిల్ పోయిందండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. బాగుంది కదండి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. దీనికి కాంబినేషన్గా దోశ చికెన్ కర్రీ రెడీ. చికెన్ గ్రేవీ కర్రీ ప్లేట్లో సర్వ్ చేశాను. కాంబినేషన్గా దోశ వేసుకున్నామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.